ఆఫ్టర్ మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత మీకు మళ్ళీ ప్రభాస్ గారితో చేసే అవకాశం అంటే లైక్ వచ్చిందా లేకపోతే రాలేదా? ఎలా ఉంటుంది మీకు ప్రభాస్ గారికి బాండింగ్? నేను ప్రభాసాన్ని తర్వాత నాకు ఎప్పుడు రాలేదు అవకాశం, కానీ 2-3 సార్లు కలిసాను బయట. పూరి గారితో ఉన్నప్పుడు సరే ఆయన ఇంటికి వెళ్ళాము, కలిసాము, 2-3 సార్లు కలిసాను. ఫుడ్ ఇప్పుడు అంటే జనరల్గా ఎవరైనా సరే సలార్ కావచ్చు, కల్కి కావచ్చు, ఏ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడినా అందరూ మాట్లాడేది ఫుడ్ గురించి. సో మిస్టర్ పర్ఫెక్ట్ రీసెంట్గా రిలీజ్ అయింది. మీకు అప్పుడు కూడా ఆయన ఫుడ్ అట్లానే ఉండేదా? అంటే అప్పుడు మేము ఫస్ట్ టైం కదా, అంత క్లోజ్ ఇదే ఏం లేదు. బట్ మేము పర్సనల్గా వెళ్ళినప్పుడు మాత్రం సేమ్ అంతే. లైక్ ఇంకా ఆయన ఇంట్లో మీరు బాగా ఇష్టంగా తిన్న ఫుడ్ ఏంటి? ఆ రోజు వెళ్ళినప్పుడు బజ్జీలు ఏవో అప్పటికప్పుడు రాత్రి 12-1 అయింది. 12 o'clock ఆ టైంకి నాకు పూరి సార్కి ఆయన బజ్జీస్ అప్పటికప్పుడు వేడిగా తీసిచ్చారు. అసలు ఈ బజ్జీలు ఎలా ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకుంటే షాక్ అయ్యాం నేను. అంటే లైక్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ప్రభాస్ అన్న దగ్గర అని. అంటే ఈ ఎక్కడి నుంచైనా ఏదైనా తీసుకొని వచ్చే పర్సన్ అనిపించింది. అంటే యా ఈజ్ ద డార్లింగ్ డెఫినెట్లీ. సో నాకు తెలిసి నేను మీతో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిరంజీవి గారు ఈజ్ మీ ఇన్స్పిరేషన్, ఆయనతో వర్క్ చేయాలని ఉండింది మీకు. యూ ఆల్రెడీ డిడ్ ఇట్. సో అపార్ట్ ఫ్రమ్ చిరంజీవి గారిని కాసేపు పక్కన పెడితే ఇంకెవరితోనైనా చేయాలన్న కోరిక ఉండి చేయలేకపోవడం లేదు, బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అని అనుకుంటే ఎవరి పేరు చెప్తారు? ఒక 3 పేరు. డెఫినెట్లీ నాకు ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ సినిమా తనతోనే స్టార్ట్ అయ్యాను కదా. సో ఎనీ డే ప్రభాస్ అన్న ఇస్ మై ఫేవరెట్. లైక్ అంటే ఎక్కువ మేము ఏదో కలిసేసి మాట్లాడేసుకొని అలా కాదండి, బట్ జెన్యున్గా ఆ పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ట్రూ కింగ్ ఆయన నాకు. అదే నేను చెప్పాను కదా, అంటే రాత్రి 1 గంటకి ఎవరు తెస్తారండి, అంటే రాత్రి 1 గంటకి బజ్జీలు అంటే. సో దట్ ఈస్ ప్రభాస్ అన్న.